'బిగ్ బాస్' ఫేమ్ గౌతమ్ కృష్ణ మెయిన్ లీడ్‌గా చేసిన 'సోలో బాయ్' అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఇలాంటి పాయింట్స్‌తో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. హీరో బిజినెస్ చేయాలనుకోవడం, యాప్‌ని డెవలప్ చేయాలనుకోవడం, దానికోసం ట్రై చేస్తూ ఇబ్బందులు పడడం, ఇదే ఈ సినిమాలో మెయిన్‌గా ఉంటది. ఇంకా ఆ పాయింట్‌ని ఈ సినిమాలో స్టార్ట్ చేసేదే ఇంటర్వెల్ దగ్గర. అప్పటి వరకు సినిమాలో సీన్సు, సినిమాని ఎటు తీసుకెళ్తున్నారనే విషయం తెలియకుండా వస్తా ఉంటాయి. సినిమాని ఎక్కడో క్యాంటీన్‌లో స్టార్ట్ చేస్తారు. అక్కడ హీరో ఫ్లాష్ బ్యాక్స్ చెప్పడం స్టార్ట్ చేసి కాలేజీకి తీసుకెళ్ళి, కాలేజీలో చదువుతున్నాడు అనడానికి ఒక సీను, అమ్మ నాన్నలతో ఉన్నాడనడానికి ఒక సీను, హీరోయిన్ చూసాడు లవ్‌లో పడ్డాడు అనడానికి ఒక సాంగు, ఆ సాంగ్ అయిన వెంటనే బ్రేకప్పు. ఇలా పార్ట్స్‌గా సీన్స్‌ని చూపిస్తున్నట్టు ఉంటది కానీ ఫ్లోలో వచ్చినట్టు అస్సలు అనిపించదు. ఇంక సినిమాలో హీరో, హీరోయిన్ చూడగానే సాంగ్ స్టార్ట్ అయితే, ఆ సాంగ్ అయ్యేటప్పటికి వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగిపోయి బాగా క్లోజ్ అయిపోతారు. అలా 5 నిమిషాల్లో చూపించిన ప్రేమ కోసం హీరో 15 నిమిషాలు సినిమాలో బాధపడతాడు. ప్రేమని సరిగ్గా చూపించకుండా దాని నుంచి వచ్చే బాధకు బాధపడుతున్నట్టు చూపిస్తే మాత్రం ఎలా ఎమోషన్‌కి కనెక్ట్ అవుతాం అనుకున్నారో ఆ విషయం అయితే అర్థం కాలేదు. ఇంక తర్వాత కూడా సినిమాలో ఇలాంటి సీన్స్‌తోనే సినిమా ఇంటర్వల్ దగ్గర దాకా ఎళ్ళిపోద్ది. ఇంక ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి హీరో నేను బిజినెస్ పెడతా అని చెప్తాడు. పోనీ హీరో దగ్గర సరైన ఐడియా ఉందా అంటే అది లేదు. బిజినెస్ ఎందుకు పెడతాడంటే డబ్బు కావాలి. కానీ దానికోసం సరైన ఐడియా లేదు. పోనీ బిజినెస్ పెట్టేంత డబ్బుందా అంటే అది లేదు. సినిమాలో హీరోకి సరైన మోటివే లేనప్పుడు చూసేవాళ్ళు ఆ క్యారెక్టర్‌కి ఎలా కనెక్ట్ అవుతారు? ఇంక హీరోకొచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాంటి ప్లాట్‌తో ఉన్న సినిమాల్లో వచ్చే ప్రాబ్లమ్సే వస్తా ఉంటాయి. మెయిన్‌గా అయితే 'చిత్రలహరి' సినిమాలో హీరోకున్న ప్రాబ్లమ్స్‌లా ఉంటాయి. కానీ ఇందులో అయితే అలా ఫ్లోలో వస్తూ ఎమోషన్‌ని ఏం క్యారీ చేయవు. సినిమా ముందుకెళ్ళాలంటే ఏదో ప్రాబ్లమ్ రావాలి కాబట్టి వచ్చినట్టు, అక్కడే ఆగిపోతే సినిమా ముందుకెళ్ళదు కాబట్టి హీరోకి ఏదో ఒక దారి కనిపిస్తుంది అన్నట్టుగా సీన్స్ వస్తూ ఉంటాయి. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చే కొద్దీ హీరో అతి మంచోడు అన్నట్టుగా చూపిస్తారు. అలా చూపించడమే అస్సలు బాగా అనిపించలేదు. హీరో ఒకరి చేతిలో మోసపోతాడు. అయినా సరే హీరో దాని గురించి పూర్తిగా లైట్ తీసుకుంటాడు. అది అంత లైట్ తీసుకోవాల్సిన విషయం అయితే కాదు. ఎందుకంటే హీరోకి రావాల్సిన సక్సెస్ వేరే చోటకెళ్ళిపోద్ది. కానీ సినిమా లాస్ట్‌లో మాత్రం పూర్తిగా క్రెడిట్ అంతా హీరోకి వచ్చినట్టు చూపిస్తారు. అలా ఎలా వస్తదనేది మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇంక సినిమాకి ఇచ్చిన ఎండింగ్ కూడా నాకైతే నచ్చలేదు. ఇంక ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన హీరో గారే ఈ సినిమాకి స్టోరీ రాసుకున్నారు. అది తెలిసాక ఆయనకి నచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళిపోయారనిపించింది. ఇంకా ఆ క్యారెక్టర్‌లో ఆయన యాక్టింగ్ కూడా అంత బాగా ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉన్నాయనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో కనిపించిన ప్లాట్ ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసినట్టుగా ఉంటది. పోనీ దాన్ని ఎంగేజింగ్‌గా, ఇన్స్‌పిరేషనల్‌గా చెప్పారా అంటే అది లేదు. ఏదేదో ప్రాబ్లమ్ వస్తా ఉంటది. ఏదేదో దారి దొరుకుతా ఉంటది. వాటికి ఏదేదో సిల్లీ రీజనింగ్ ఇస్తా ఉంటారు. ఇవేమి కూడా నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.